ఇవాళ చపాతీ చేసుకుంటున్నాం. సండే కదా, పొద్దున్న మటన్ కర్రీ, చికెన్ కర్రీ. ఇవాళ నేను చపాతీ, నైట్ చపాతీ. ఇది అన్ని చపాతీలు చేసిన తర్వాత కొంచెం మిగిలిన పిండితో కొంచెం చేసినది. ఫస్ట్ అది వేసుకుని కాల్ చేసుకున్న తర్వాత మిగిలిన అన్ని కాల్ చేసుకున్నాం. ఇంకోటి ఏంటంటే, నేను చేసింది 1 kg, అందులో పావు కేజీ అంతా తీసి పక్కన పెట్టేసిన. ఇదంతా 1 kg పిండి మొత్తం నేను చేసింది. పిండి కలిపి అంటే మనం కాల్చేటప్పుడు కూడా చూపిద్దాం అనుకున్నాం, కానీ కెమెరా అంటే పట్టుకొని చేయడం మన వల్ల కాదు కాబట్టి స్టాండ్ కూడా విరిగిపోయింది. అందుకే నేను షూట్ చేయలేదని తీయలేదు ఆ వీడియో. ఉల్లికాయ అన్నీ చేసుకొని కింద కూర్చొని చేసుకొని అన్నీ తీసుకొచ్చుకొని పైన పెట్టుకొని కాల్చేటప్పుడు చూపిస్తున్నాను. ఇది నేను 2 సంవత్సరాలు అవుతుంది పెంక తీసుకొని. మంచిగా పనిచేస్తుంది. దోశలకి ఇదే పెంక వాడతా, చపాతీకి అన్నిటికీ ఇదే పెంక వాడతా. అన్నీ కాల్చుకున్న తర్వాత చూపిస్తా దీనికి ఎట్లా ఉంటుంది అనేది. అంటే మనం చపాతీ పిండి తీసుకోవడం దాన్ని బట్టి, చపాతీలు కాల్చుకునే దాన్ని బట్టే ఉంటుంది. చపాతీ మెత్తగా రావడానికి చపాతీ పొంగాలని ఏం లేదు. మనం కాల్చుకునేటప్పుడు మనం మడతలు పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చపాతీని మడత పెట్టుకుంటూ మనం చేసుకుంటే చపాతీ మెత్తగా అనేది వస్తుంది. పలుచగా ఉన్న మంచిగా 2 రోజులైనా కానీ చపాతీ మనం ఎప్పుడు చేసుకుంటే ఎట్లున్నాయో అట్లానే ఉంటాయి. చపాతీ మొత్తం మెత్తగానే ఉంటుంది. అక్కడ కానీ అంటే మెత్తగా గట్టిగా అంచుల దాకా గట్టిగా అట్లా అవన్నీ ఏమి ఉండదు, మెత్తగా ఉంటాయి. తిన్నా కొద్దికి 1కి 4 తినాలనిపిస్తుంటాయి, అంత మెత్తగా ఉంటాయి. మనం తీసుకునే పిండిలో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మొత్తం పిండి అనేది కలిపేసుకోవాలి. తీసుకున్న తర్వాత మొత్తం నేను దాన్ని నానబెట్టలేదు, వెంటనే తొందరగానే చేసేసుకున్నా. ఆల్రెడీ టైం అవుతుంది, 9 అయిపోతుందని చెప్పేసి చేసేసుకున్నాను. నేను నానబెట్టాలనుకునే వాళ్ళు నానబెట్టచ్చు. నేను తొందరగా చేసేసుకున్నా. మొత్తం ఇక అన్ని చపాతీలు కాల్చుకుంటూ చెప్పాలంటే పెద్దగా అయిపోతుందని చెప్పేసి చపాతీలు అన్నీ కాల్చేసినాయి. లాస్ట్ చపాతీ ఇది కొంచెం మాడింది, ఆయిల్ తక్కువ పడ్డదని చెప్పేసి నేను ఆయిల్ తీసుకునేంత లోపల కాలింది బాగా. అందుకే దాన్ని అలా కొట్టి మాడిందంతా తీసేసిన. ఈ పెంక అయితే మంచిగా ఉపయోగపడుతుంది. మనం ఇళ్ళలోకి వస్తారు కదా, వాళ్ళతో తీసుకున్న దానికి ఉన్నది కట్టెది అది విరిగిపోయింది, కానీ ఆ పెంక మాత్రం మంచిగా యూజ్ అవుతుంది నాకు. చపాతీది ఉండే దాంట్లో అన్నం ముడిచిపెట్టినా కాబట్టి చపాతీ తీసేసి దాన్ని పక్కకు పెట్టేసిన. కేజీ చపాతీ వేసాను. ఇది తీసుకొని పెద్ద బేసిన్ గిన్నె ఉంటుంది కదా, పిండి తడుపుకున్నది, ఇంకో గిన్నె వేస్ట్ అని చెప్పని అందులో పెట్టిన. చపాతీ అటు ముడిచినా కానీ మెత్తగానే ఉంటుంది. నాకు కాలుతుందని చెప్పేసి నేను సరిగ్గా పట్టుకోవట్లేదు, కానీ బాగా మెత్తగా వస్తాయి చపాతీలు. మేము ఇట్లా చూపిస్తా, లేయర్ ఉంటుంది చపాతీ. మనం ఉంచిన కొద్దికి 4 లేయర్స్ అయితే వస్తాయి. మనం ఇట్లా డబ్బా షేప్లో అయినా చేసుకోవచ్చు, మన త్రికోణ షేప్ ఉంటుంది కదా, ఆ షేప్లో అయినా చేసుకోవచ్చు, రౌండ్గా అయినా చేసుకోవచ్చు. ఇన్ని రోజులు వీడియోలు చేయడానికి చేయలేదని కారణం అసలు పిల్లలకు జ్వరం, మాకు జ్వరం అని చెప్పేసి నేను వీడియోస్ ఏది తీయలేదు. ఏదో చిన్నగా అప్లోడ్ చేసి అదే షార్ట్స్ వీడియోస్ అవి ఇవి పెట్టుకున్నాను. ఇది మన చపాతీ చాలా మెత్తగా ఉంటాయి, 2-3 రోజులైనా ఖరాబ్ కాదు. పెంక అయితే ఇది ఇళ్ళలోకి వచ్చే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా తీసుకుంటాం. అట్లాంటి పెంక తీసుకుంటే నా దోశలకి, చపాతీలకు అన్నిటికీ ఉపయోగపడుతుంది ఈ పెంక అనేది. ఇక దీనిపైన మన గిన్నె పెట్టేసుకుంటే మన వేడికి అనేది ఆ వాటర్ కొంచెం మెత్తగానే ఉండిపోతాయి. అట్లనే వేడి మీద గిన్నె అనేది పెట్టేసుకోవాలి. ప్లీజ్ లైక్, షేర్.